స్మృతి మందాన ఫామ్లోకి వచ్చిన కాటేరమ్మ కూతురు. స్మృతి మందాన ఈ ఏడాది భీకరమైన ఫామ్లో ఉంది. అయితే ప్రపంచకప్లో భాగంగా జరిగిన తొలి 3 మ్యాచ్ల్లోనూ దారుణంగా నిరాశపరిచింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మొన్న సౌత్ ఆఫ్రికా చేతిలో గెలిచి మ్యాచ్లో ఓడిన ఆదివారం జరిగిన పోరులో 330 పరుగులు చేసిన పేలవ బౌలింగ్ కెప్టెన్సీ కారణంగా ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఈ ప్రపంచకప్లో తొలి 3 మ్యాచ్ల్లోనూ విఫలమైన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన తిరిగి మునుపటి ఫామ్ను అందుకుంది. ఈ ఏడాది ఆమె భీకరమైన ఫామ్లో ఉంది. అయితే ప్రపంచకప్లో భాగంగా జరిగిన తొలి 3 మ్యాచ్ల్లోనూ దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఆమెపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక ఆస్ట్రేలియాతో జరిగే పోరులోనూ ఆమె విఫలం అయితే పక్కన పెట్టాలనే రేంజ్లో ఆమెపై విమర్శలు వచ్చాయి. అయితే తనకు అచ్చొచ్చిన ఆసీస్పై స్మృతి చెలరేగి ఆడింది. కేవలం 66 బంతుల్లో 80 పరుగులు చేసింది. ఇందులో 9 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 121. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ స్మృతి మందాన ఫామ్లోకి రావడం టీమిండియాకు శుభ పరిణామం. టోర్నీలో భారత్ మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 3 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్లు నెగ్గినా చాలు సెమీస్ చేరుతుంది. అక్టోబర్ 19న ఇంగ్లాండ్తో, 23న న్యూజిలాండ్తో, 26న బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. ఈ 3 మ్యాచ్ల్లోనూ బంగ్లాదేశ్పై గెలుపు ఖాయం. ఇక ఇంగ్లాండ్ కివీస్ జట్లలో జరిగే మ్యాచ్ల్లోనూ ఒక్కటి నెగ్గినా చాలు భారత్ సెమీస్ చేరుతుంది. 3 గెలిస్తే మరీ మంచిది. భారత్ మహిళా జట్టు ఒక విషయాన్ని అయితే తప్పకుండా తీరాలి. ఆస్ట్రేలియా లాంటి జట్టును ఓడించడం చాలా కష్టం. అందులోనూ వన్డే ప్రపంచకప్ లాంటి చోటు అయితే భారత్ గట్టి పోటీనే ఇచ్చింది. మరో 20 పరుగులు భారత్ ఎక్కువగా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. స్మృతి మందాన ప్రతికాలు తొలి వికెట్కు 155 పరుగులు జోడించారు. ఒక దశలో భారత్ సులభంగా 350 పరుగులు చేసేలా కనిపించింది. అయితే రిచా ఘోష్ అవుట్ అయిన తర్వాత నుంచి కుప్పకూలింది. ఈ సమస్యను కూడా అధిగమించాలి. ఆసీస్తో జరిగిన మ్యాచ్ భారత్ను డీలా పడేలా చేసిన కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. అందులోనూ మొదటి స్మృతి మందాన ఫామ్లోకి రావడం, హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఫామ్లోకి వస్తే టీమిండియా సెమీస్ చేరడం పక్కా. Please like, share, comment. Don't forget to subscribe my channel Sports Highlight Innings.